తప్పు చేయాలంటే ఉచ్చబడితే ఎవరికైనా ఈ లోపల మళ్ళీ అపర్ణ ఆ పాపని కూడా చంపేశాడు. ఈయన కొడుకులకి ఒక పెట్రోల్ కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపో కొంతమంది ఎదలు మాట్లాడుతున్నారు. అదే నా కూతురని ముందుకు వచ్చి విశ్వరూపం చూపిస్తారు. వాళ్ళు శనికావేశం అంటారేంటి మీరు? ఇప్పుడు శ్రీకాకుళంలో అపర్ణ 9 months ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయిని స్వయంగా భర్తనే చంపేశారు అనమాట. సో ఇది శ్రీకాకుళంలో జరిగింది ఘటన. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఏం స్పందించాలండి? స్పందించాల్సిన వాళ్ళు స్పందించలేదు, గవర్నమెంట్ స్పందించదు, పోలీసులు వాళ్ళంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఏమైనా సరే కొన్ని రూల్స్ కానీ మార్చేసి వాళ్ళకి ఒకటి ఇస్తే నిజంగా వేరే లెవెల్లో చూపిస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి చాలా ఉంటదండి లోపల. మనం ఎంత తపన పడుతున్నాం, పోలీసులు కూడా అంతే తపన పడుతుంటారు. కాకపోతే పైన రాజ్యాంగం కొన్ని ఉంటాయి కదా, సో అవి మార్చి కానీ వాళ్ళకి ఒకసారి వాళ్ళ చేతిలో పెట్టిన పోలీసు చేతుల్లో విశ్వరూపం చూపిస్తారు. వాళ్ళు అర్థం విశ్వరూపం చూపిస్తారు, కానీ వీళ్ళు పెట్టరు. అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మా అయితే 10 రోజులు నడుస్తుంది, దాని తర్వాత పోతుంది, ఇంకో న్యూస్ వచ్చింది, దీని మీద మలుతారు మీడియా వాళ్ళు. సో ఇది అక్కడితో ఆగిపోతుంది అన్న ఫీలింగ్ పడిపోయింది మన వాళ్ళందరికీ. కానీ మనం ఏం చేయాలి? మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మాలాంటి వాళ్ళు రివ్యూలు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవ్వరు కూడా తగ్గకుండా పోరాడుతూనే ఉండాలి. ఇప్పటికి వైష్ణవిదే ఇంకా ఆ కేసే కొలిక్కి అవ్వలేదండి, ఒక ఇదికి రాలేదు. ఈ లోపల మళ్ళీ అపర్ణనే నిన్న అపర్ణ అండి, ఈ రోజు మళ్ళీ ఒక చిన్న పాప మార్కాపురంలో వాళ్ళ కన్న తండ్రి చంపేశారు. ఎందుకురా అని అంటే ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట, వాళ్ళ అమ్మకి ఎక్కడో చెప్తాదో, ఈ పాపకు తెలుసంట ఆయన ఎఫ్ఐఆర్ గురించి, వాళ్ళ అమ్మకి ఎక్కడ చెప్తాదో అని చెప్పేసి ఆ పాపని కూడా చంపేశాడు. ఎంత దారుణం చెప్పండి, ఎంత దారుణం. ఈ నా కొడుకులకి ఏం జరుగుతుంది చెప్పండి? నేను ఒక అబ్బాయిని అనట్లేదు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు కదా. మనకు అన్న తల్లిదండ్రులకే అమ్మాయి టాబ్లెట్స్ ఇచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి చేస్తే చంపేస్తుంది. ఎటుపోతుంది సమాజం నాకైతే అర్థం కాదు. చాలా వరస్ట్ గా అయిపోతుంది సమాజం, అసలు చాలా వరస్ట్ గా ఉంది. అసలు 9 నెలలు నిండు గర్భిణీ అమ్మాయి 10 రోజుల్లో డెలివరీ అవబోతుందంటే వాడు అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అర్థమవుతుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, వాడితే ప్రేమ ప్రతిరూపం కదా బిడ్డ. ఇలా చంపబుద్ధి అయింది నా కొడుకు, నాకు అర్థం కావట్లేదు. అదేమన్నా మాట్లాడితే వాళ్ళే లొంగిపోయి శనికావేశంలో అంటారు. శనికావేశం ఏంటి? మీరు ప్రీ ప్లాన్ మర్డర్ చేసేసి శనికావేశం అంటారేంటి మీరు? నాకు అర్థం కావట్లేదు. అలా చేయకూడదు కదా. మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు అనేవి ఎక్కువగా అయిపోయాయి కదా, ఎందువల్ల అంటారు? ఎందువల్ల శిక్షలు కరెక్ట్గా లేవు కాబట్టి అవుతున్నాయి. ఒకడికి గట్టిగా ఒక శిక్ష వేసి వీడియో తీసి బయటకు పెట్టండి. ఏ నా కొడుకని ముందుకు వస్తాడా, లేకపోతే ఏ నా కూతురని ముందుకు వచ్చిద్దా? ఎవ్వరు రారు, ఎవరు ఇలాంటి చేయరు, భయపడతారు. అలాంటి రూల్స్ తీసుకురావాలి మన గవర్నమెంట్. ఏదైనా సరే కొంతమంది అంటున్నారు గవర్నమెంట్ సంబంధం లేకపోతే గవర్నమెంట్ ఎందుకు మనం గవర్నమెంట్ మాట్లాడతాం, ఇంకెవరిని మాట్లాడతాం మనం? ఏమైనా జరుగుతాయి మనకి, పోలీసులు అడతాం, గవర్నమెంట్ అడతాం. అవునా? పోలీసులు వాళ్ళ పనులు చేస్తున్నారండి. వాళ్ళు ఇక్కడ సంఘటన జరిగిన వెంటనే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళ పని వాళ్ళు చేసి చెప్తున్నారు మీడియా వాళ్ళకి. దాని తర్వాత ప్రొసీజర్ ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ అనేది కదా. ఇప్పుడు వాళ్ళందరూ రూల్స్ మారిస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు కానీ శిక్ష వేస్తారు. వీళ్ళు మార్చరు, వీళ్ళు మారరు. మేమేంటంటే పిచ్చోలాగా రోజు ఇట్లా వీళ్ళ గురించి దిగులు పడుతూ బాధపడుతూ ఇట్లాగా మా పాటికి మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటున్నాము. కానీ ఏమీ లాభం లేదండి, దీనివల్ల ఏమీ లాభం లేదు. మేము పోరాడి గొంతున పోస్తుంది తప్ప ఎవ్వరు చలనం లేదు. ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఇక్కడ అంటే సరే అనుకున్నాండి, తెలంగాణ ఓకే అని ఏందో నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారి గురించి అందుకు నాకు తెలియదు. బట్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మా పవన్ అన్న చెప్పుకున్నాను. ఒక పక్క మళ్ళీ అన్నారు, బాగా వేస్తుంది నాకు. పవన్ అన్న మీరు అప్పుడు ఒక మాట అన్నారు రాజకీయంలో రాకముందు, నేను మీ ఫ్యాన్నే, యాంటీ ఫ్యాన్ కాదు, అస్సలు కాదు, ముందే చెప్తున్నా, యాంటీ ఫ్యాన్ కాదు, మీ ఫ్యాన్ని. కానీ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అంతకు ముందు మీరు అన్నారు రాజకీయాలు రాకముందు ఆడబిడ్డకి ఏమన్నా కష్టం వస్తే ఒప్పుకునేది లేదని. ఈ రోజు కష్టం వచ్చిందన్న, ఒక పాప అక్కడ ఏమంటే ఒక నిండు గర్భిణి, ఇద్దరు మన ఏపీలోనే జరిగింది. ఇంతవరకు దాని గురించి ఏమి రిపోర్ట్స్ లేవు, మనకి బయటకు రాలేదు. వాళ్ళు ఏమి చేయలేదు. చాలా బాధాకరంగా ఉంది అన్న. దీని గురించి ఒక్కసారి రియాక్ట్ అయితే మాత్రం చెప్తున్నా, కొంతమంది ఎదలు మాట్లాడుతున్నారు అన్న మీ గురించి. అదే కొంతమంది ఎదలు మాట్లాడుతున్నారు, కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయిన కేసు గురించి ఇంకా ఏం కొలిక్కి రాలేదని వాళ్ళందరి నోళ్ళు మూతపడతాయి. కనీసం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా అయినా సరే ఎన్ని నోళ్ళు మూతపడతాయి. అవి మూతపడాలంటే దీంట్లో రియాక్ట్ అవ్వండి, అది నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ప్లీజ్ రియాక్ట్ అవ్వండి ఇలాంటి ఇష్యూస్ గురించి. ఎందుకంటే వీళ్ళకి ఏంటో అది ఒక పెట్రోల్ కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మనుషులు, అందులో నిండు గర్భిణీలు, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా చంపేస్తున్నారంటే ఎటుపోతుంది మన సమాజం? ఆలోచించండి దయచేసి, దీని గురించి రియాక్ట్ అవ్వండి. ప్రతిరోజు చెప్తానండి రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి, కానీ ఏం లాభం లేకుండా పోతుంది. దయచేసి రియాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను, రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ కాదు, పోలీసులు కాదు, మన జనాలు
మన ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కానీ వీడియో తీసి పెడుతూనే ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. గవర్నమెంట్ కాదు ఏదైనా దిగి రావాల్సిందే. ప్రజలనే వాళ్ళు రియాక్ట్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది, ఎవరైనా రెస్పాండ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పోరాటం చేయమని కోరుకుంటున్నాను. ప్రాణం వద్దు, ఆడికి ఏం వేస్తుంది ఆ నొప్పి? అలా కాదు కదా, ఆడి చంపకండి, అలానే ఉంచండి. ఆడికి 3 పూటలు పెట్టండి, ఒక పూట పెట్టండి, అక్కడ తిండి పెట్టకండి. ఆ టార్చర్ని చూపించండి. ఆ డిగ్రీలు ఉండవు కదా పోలీసుల దగ్గర, అవన్నీ చూపిస్తాను. వాడు తిండి పెట్టే టార్చర్ చూపించండి. పోనీ మన కుమార్ 21 మూవీలో లాస్ట్ లో వాళ్ళ లవర్ కి ఇట్లా రేప్ చేస్తారు, ఫెన్సింగ్ చేస్తారు చూసారా, ఆ రోజు శిక్షించండి. ఆమె కొడుకు ఎలా ఉండాలని బతుకున్నంత కాలం అరే ఎందుకలా మేము బతుకుతున్నాం, చంపేంద్ర బాబు అనేలాగున్న శిక్ష. వారిని విరోధించి బయట పెట్టండి. ఒక్కొక్కరికి నిజంగా చెప్తున్నాను భయం వస్తుంది, ఖచ్చితంగా భయం వస్తుంది. ఇలా ఎప్పుడు శనికావసరం కాదు కదా, ఏ ఆవేశంలో కూడా ఒక తప్పు చేయాలంటే ఉచ్చబడితే ఎవరికైనా, అది అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఎవరికైనా భయం వస్తుంది. అర్థమవుతా? ఇక్కడ ఓన్లీ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేస్తారు తప్పులు. అర్థమైతే అమ్మాయిలకి పడాలి శిక్షలు, అలాగే అబ్బాయిలకి పడాలి. ఇద్దరికి ఒకేలాగా ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే. థ్యాంక్ యూ.